హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజే న్యూస్. నేను భాగ్య. మార్చి 23, 1931 ఒక యువ రక్తం తమకు ఎదురు తిరుగుతుంది. ఆ యువ రక్తం వల్ల మా ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న ఒకే ఒక్క భయంతో మూతి మీద మేసం రాని ఒక కుర్రాడిని ఉరికమ్మానికి బలి చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆయనే భగత్ సింగ్. ఈ సోకాల్ మీడియా ముసుగులో ఉన్న దిమాక్ లేని పిచ్చి వాళ్ళంతా ఏంటంటే చరిత్రను మార్చేసి సొంత చరిత్రను చెప్తున్నారనమాట. మేము ఎంత గట్టిగా మాట్లాడితే ఆ అబద్ధం అంత నిజమైపోతుందని రెచ్చిపోతున్న వాళ్ళ ముందుంటుంది ఈ మగధ లక్ష్మి. పిచ్చి లక్ష్మి అనాలో లేకపోతే ఆ చెవకొసిన లక్ష్మి అనాలో తెలియదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు భగత్ సింగ్ ఉరికమ్మం ఎక్కాడు కదండి. ఆ భగత్ సింగ్ విషయంలో గాంధీజీ అనేది అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు విడిపించడానికి అంటుంది. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం ఒకసారి. మాట్లాడుకోవాలి. 1929 ఏప్రిల్ 8 సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే పార్లమెంట్ మీద దాడికి వెళతారు భగత్ సింగ్ అలాగే బటకేశ్వర్ దత్. పార్లమెంట్ లో బాంబు వేస్తారు. ఇక అతి పెద్ద కుట్రగా భావించిన బ్రిటిష్ వాళ్ళు సరిగ్గా 1930 కేవలము అసెంబ్లీలో బాంబులు వేసినందుకు మాత్రమే భగత్ సింగ్ గారిని ఊరే తీసేశారు అని చెప్పేసి సొల్లు వాగుడు వాగుతుంది అనమాట. చదవదు, అసలు చదువుకుందో లేదో కూడా డౌట్. ఆ కులపిచ్చితోటి జాబ్ ఇచ్చి ఉంటారు ఇంతకు ముందు చేసిన మీడియాలో. డెఫినెట్ గా అదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చేసిన మీడియాస్ అన్ని అట్లా తగలడ్డాయి అనమాట. ఏప్రిల్ 8, 1929 సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు వేసినందుకు భగత్ సింగ్ ని అండ్ మిగతా ఇద్దరిని కూడా ఉరి తీసేశారని చెప్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా మీకు? భారత ప్రజల హక్కులను అణచివేసేలా బ్రిటిష్ ప్రభుత్వము ఒక బిల్లుని తెచ్చింది అనమాట. ఒకటి కాదు, రెండు తెచ్చింది. ఒకటి పబ్లిక్ సేఫ్టీ బిల్లు, ఇంకొకటి ఏంటంటే ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ అనమాట. ఈ రెండు బిల్లులను వ్యతిరేకిస్తూ భగత్ సింగ్ అండ్ బట్కేశ్వర్ దత్ కలిసి వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఆ రోజు అసెంబ్లీలో కరపత్రాలు విసురుతూ ఎవరికి హాని కలగకుండా కేవలం శబ్దం వచ్చేలా పొగ బాంబులు పేల్చారు. అంటే వాళ్ళు వేసిన బాంబుల వల్ల ప్రాణాలు అనేవి పోవన్నమాట. ఆ తర్వాత కూడా అక్కడే నిల్చుని బాంబులు వేసి పారిపోలేదండి వాళ్ళు. అక్కడే నిల్చుని ఇంక్విలాబ్ జిందాబ్ అంటూ అక్కడే నిల్చున్నారనమాట. ఇంకా పోలీసులు వచ్చే వరకు కూడా ఉన్నారు అక్కడనే. వాళ్ళు ఏం పారిపోలేదు. పోలీసులు వచ్చే వరకు ఉండి వాళ్ళు తర్వాత పోలీసులు లొంగిపోయారు. ఎందుకనంటే వాళ్ళ విప్లవ భావజాలాలను వ్యాప్తి చేయాలంటే మాలాగే మీరు కూడా పోరాడండి. ఈ రెండు బిల్లులు తీసుకొస్తే భారతదేశ ప్రజలను ఇంకా అణగదొక్కేస్తారు అని చెప్పడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశము. మరి వాళ్ళ ముగ్గురిని ఎందుకు ఊరి తీశారు అది చెప్పదనమాట. రీజన్ ఏంటిదంటే లాహోర్ కుట్ర కేసు 1928లో ఏంటిదంటే ప్రముఖ జాతీయవాద నాయకుడు మన లాలా లజపత్ రాయ్ గారు సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సమయంలో బ్రిటిష్ పోలీసులు చాలా తీవ్రంగా కొట్టారు, లాఠీ చార్జ్ చేశారనమాట. ఆ దెబ్బలకే ఆయన చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఎవరైతే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులతో పాటు చంద్రశేఖర్ ఆజాద్లు కలిసి ఆ లాఠీ చార్జ్ కి ఎవడైతే బాధ్యుడో లాహోర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నారో జాన్ సాండర్సన్ అనే అతను డిసెంబర్లో 1928లో కాల్చి చంపారు. ఆ తర్వాత లాహోర్ కుట్ర కేసులో విచారణ జరిపిన బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గుర్లకు మరణ విధించింది అనమాట. యాక్చువల్ వీళ్ళు ముగ్గురికి మరణ శిక్ష విధించడానికి కారణం లాహోర్ కుట్ర కేసు. చెప్పవా నువ్వు? ఎందుకు పిచ్చి పిచ్చిగా వాగుతావు? మిడిమిడి జ్ఞానంతో వాగుతావు? బుద్ధి లేదా నీకు? అసెంబ్లీలో వాళ్ళు బాంబులు వేసినందుకు వాళ్ళని ఉరి తీశారా? అసలు ఏమి చెప్పిందే నిజమనుకుంటే ఇంకేంటిదంటే చరిత్ర మొత్తాన్ని మళ్ళీ రాసుకోవాలన్నమాట మనం. వీరు ఈ దేశం కోసం తెల్లవారుజామున ఉరికంబానికి వేలాడుతూ వారి శ్వాసని ఈ దేశం కోసం వదిలిపెట్టారు. తెల్లవారుజామున చంపేశారంటండి. తెలుసుకుందాం, హిస్టరీ తెలుసుకుందాం. ఆ విషయాలు తెలియాలి. ఇక్కడ భగత్ సింగ్ విషయంలో గాంధీ చేసిన అతి భయంకరమైన తప్పిదాలు ఏంటో చెప్పనా? సరిగ్గా వాడికి ఉరిశిక్ష విధించిన సమయంలో దేశం మొత్తం ఏడుస్తూ ఉంటుంది. యువకులు చిన్న వయసులో దేశాన్ని రక్షించుకోవడం కోసం వాళ్ళు ఈ స్థాయిలో ఏకంగా పార్లమెంట్ మీద బాంబు వేయడానికి వెళ్లారు. కాబట్టి అలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ భారతదేశంలో ఉన్న మహిళలు కన్నీటి పర్యంతం అవుతూ ఉంటారు. ఆ బిడ్డల్ని కాపాడుకుందామని అందరూ గాంధీకి విన్నవించుకుంటూ ఉంటారు. అదే సమయంలో సత్యాగ్రహ విరమణకి సంబంధించి ఈ విరమణ ఒప్పందంలో భాగంగా ఇక్కడ మమ్మల్ని భగత్ సింగ్ ని విడిపించండి అనే ఆప్షన్ బలంగా పెట్ట సత్యాగ్రహ విరమణ దాని గురించి అన్నది కదా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తెల్లవారుజామున ఊరి తీశారు అండ్ సత్యాగ్రహ ఉద్యమం ఏదైతే ఉందో దాని విరమణ కోసం ఉంటుంది కదా, మాట్లాడు. బ్రిటిష్ వాళ్ళ ముందు అని దేశం అంతా చెబుతుంది గాంధీకి. కానీ గాంధీ పట్టించుకోడు, నానుస్తూ ఉంటాడు. సో 6 నెలల పాటు గాంధీ గారు ఏ విధంగానూ మాట్లాడలేదు. వాళ్ళని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఉరి తీసే వరకు ఎవరైతే ముగ్గురు యువకులు ఉన్నారో మన భగత్ సింగ్ గారు, సుఖ్దేవ్ గారు, రాజ్గురు గారు, వీళ్ళ ముగ్గురిని కూడా ఉరి తీసేంత వరకు కూడా గాంధీజీ గారు ఏమీ మాట్లాడలేదంట. మరి ఎప్పుడు మాట్లాడారు చెప్తా.
చెప్పు. ఇక చివరికి తన మీద ఆ ముద్ర పడకుండా తాను బ్రిటిష్ వాళ్ళకి చెప్పలేదు అన్న ముద్ర తన మీద లేకుండా ఆయన ఏం చేస్తాడు, వైస్రాయ్ లార్డ్ డిర్విన్ కి ఒక సాధారణమైన లేఖ రాస్తాడు. అతన్ని విడిపించండి, అతన్ని బయటికి ఇవ్వండి అని సాధారణమైన లేఖ రాస్తాడు. దాన్ని బ్రిటిష్ వాడు పరిగణలోకి తీసుకోరు. ఒక సాధారణమైన లేఖ రాశారు ఎవరు? మహాత్మా గాంధీ గారు. ఎవరికి? ఎర్విన్ కి. చెప్దాం ఫస్ట్. ఇక్కడ ఏంటిదంటే ఎవరైతే భగత్ సింగ్ ఉన్నారో, భగత్ సింగ్ అసలు స్వాతంత్ర ఉద్యమంలోకి దూకిందే గాంధీ గారు స్టార్ట్ చేసిన సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమాన్ని చూసే భగత్ సింగ్ లాంటి వాళ్ళు అండ్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు యువకులు, చిన్న చిన్న పిల్లలు అనమాట, వాళ్ళందరూ కూడా టీనేజర్లుగా ఉన్నప్పుడే స్వాతంత్ర సమరంలోకి దూకారు అనమాట. ఆ విషయం మనం చెప్పమన్నమాట. ఎందుకంటే ఆ విషయం చెప్తే ఏమవుతుంది, గాంధీ గారిని హైప్ చేసిన అవుతుంది అనమాట. కాబట్టి మేము ఆ విషయం చెప్పమన్నాం. ఇంకొకటి ఏమన్నదంటే ఎప్పుడు ఊరి తీశారండి? తెల్లవారుజామున ఊరి తీశారనమాట. యాక్చువల్ ఇక్కడ ఏమైందంటే విచారణ అంతా జరిపిన తర్వాత మార్చి 24, 1931 ఊరి తీయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. బట్ ప్రజల నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకం వల్ల బ్రిటిష్ ప్రభుత్వము భయపడి నిబంధనలకు విరుద్ధంగా ఒక రోజు ముందే అంటే 24న వాళ్ళ ముగ్గురిని ఊరి తీయాల్సి వస్తే మార్చి 23, 1931 రాత్రి 7:30 కావాలంటే చెక్ చేసుకోండి మీరు. రాత్రి 7:30 లాహోర్ జైల్లో ఈ ముగ్గురు యువ విప్లవకారులను రహస్యంగా ఉరి తీసింది. మరి తెల్లవారుజామున ఎప్పుడు చూసింది? ఈవిడెళ్ళి చూసింది, చెప్తున్నాను కదండి, ఈవిడెళ్ళి చూసి చేసిందనమాట. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలన్నమాట. ఏంటిదంటే గాంధీజీ గారు అహింస సిద్ధాంతాన్ని ఫాలో అవుతే భగత్ సింగ్ ఏం చేశారంటే ఈయన హింసవాదాన్ని ఎన్నుకున్నారు అనమాట. అంటే సేమ్ మన నేతాజీ గారు లాగానే ఏంటిదంటే మాటలతో చెప్తే వీరు విన్నారు, చేతలతోనే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మనం కూడా అట్లానే చేసి మన దేశానికి స్వాతంత్రం రప్పించుకోవాలి అన్న మైండ్ లో ఉండేటోళ్ళు. సో ఈ విషయంలో మాత్రము గాంధీజీ గారికి నేతాజీ గారికి ఎట్లయితే క్లాష్ ఉండేదో వీళ్ళిద్దరికి కూడా భావపరమైన వ్యతిరేకత ఉండేది తప్ప నువ్వంటే నాకు పడదు, నేను నిన్ను ఫాలో అవను అని చెప్పేసి ఏం లేదు అక్కడ. ఇక్కడ ఇంకొకటి ఏమన్నదండి, సత్యాగ్రహ ఉద్యమం అన్నారు కదా. యాక్చువల్లీ ఏదైతే గాంధీ ఇర్విన్ ఒప్పందం ఉందో ఆ ఒప్పందం మేము ఒక ఒప్పందం చేసుకోవడానికి వస్తున్నామని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత ఇది మాట్లాడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈయన పెట్టిన ప్రధాన ఉద్దేశాలు ఏమంటిదంటే ఫస్ట్ది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏంటంటే ఎవరైతే రాజకీయ ఖైదీలు ఉన్నారు అంటే మాట్లాడిన ప్రతి వాళ్ళని కూడా జైలు వేసేయడం, ప్రస్తుతం కూడా అదే జరుగుతుందండి. ఓకే, ఒకటి రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి, ఇంకొకటి శాసనోల్లంఘన ఉద్యమం రద్దు చేయాలి, ఇంకొకటి ఏంటిదంటే ఉప్పు తయారీ హక్కులు అనేవి మాకే ఉండాలి అని ఈ 3 ప్రయోజనాల కోసం జరిగాయి అనమాట. ఎస్పెషల్లీ ఈ 3 ఒప్పందాలు మాట్లాడుకోవడానికి మాత్రమే గాంధీ ఇర్విన్ చర్చలు అనేవి పెట్టుకున్నారనమాట. ఈవిడేమంటుందంటే ఇప్పుడు అసలు ప్రజలందరూ కూడా గాంధీ గారి దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఆ డిమాండ్ ముందు పెట్టండి, మీరు ఎందుకు పెట్టట్లేదు, అసలు మాట్లాడలేదు అని చెప్పేసి అంటున్నాను కదా. ఇన్ కేస్ భగత్ సింగ్ విడుదలను గనక దానికి ఒక కండిషన్ గా పెట్టుంటే ఓకే, బ్రిటిష్ ప్రభుత్వం ఖచ్చితంగా తిరస్కరించేదండి. ఎందుకంటే అసలు బ్రిటిష్ ప్రభుత్వం ఎజెండా ఏంటిది, ఎస్పెషల్లీ ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకులు గనక రోడ్డు మీదకి ఎక్కితే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో అప్పుడు బ్రిటిష్ వాడికి తెలుసు, మొన్న జరిగిన CJPది కూడా మనకు తెలుసు అనమాట. ఓకే, సో ఈ యువకులను అణిచివేయాలి ఫస్ట్. ఇప్పుడు ఒకళ్ళని గనక ఇట్లాగా మనము వదిలేసామని అనుకో వాళ్ళ వెనకాల 100 మంది తయారవుతారు. కాబట్టి ఇలాంటి యువకులను వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే భగత్ సింగ్ ని ఉరి తీస్తే అప్పుడు వీళ్ళందరికీ భయం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నారు అనమాట. ఎస్పెషల్లీ బ్రిటిష్ వైస్రాయ్ అండ్ పంజాబ్ అధికారులు. ఇక్కడ ఈవిడ ఏదో సొలు చెప్తుంది కదా, ఏంటిది ఇర్విన్ కి అసలు చెప్పలేదు అని చెప్పేసి. ఇన్ కేసు భగత్ సింగ్ శిక్షణ కనుక తగ్గించినా లేకపోతే రద్దు చేసినా కనుక మేమందరం ఎవరైతే పంజాబ్ లో ఉన్న బ్రిటిష్ అధికారులు ఉన్నారో మేమందరం కూడా మూకమ్మడిగా రాజీనామా చేసేస్తామని చెప్పేసి అప్పుడున్న వైస్రాయ్ ఇర్విన్ ని బెదిరించారనమాట. ఇకపోతే ఈవిడ ఏమంటుందంటే ఏదో లాస్ట్ లో ఒక లెటర్ రాస్తారు అంటుంది కదా, అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు తెలుసా? ఫస్ట్ మీట్ లో అంటే ఫిబ్రవరి 18, 1931లో గాంధీజీ తొలిసారిగా వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ తో జరిగిన ఒప్పంద చర్చల్లో ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఏంటి, భగత్ సింగ్ అంశాన్ని తీసుకొచ్చారు అనమాట. ఆయన ఏమన్నారంటే ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే మీరు భగత్ సింగ్ ఉరి శిక్షను నిలిపివేయాలి అని చెప్పేసి కోరారు ఫస్ట్ టైం. దానికి ఇర్విన్ ఏమన్నాడంటే ఓకే నేను పరిశీలిస్తానన్నారు. ఆ తర్వాత మార్చి 19, మార్చి 20 ఈ 2 డేట్లో ఏంటంటే మార్చి 19న మరోసారి ఇర్విన్ కి అభ్యర్థిస్తే అతనేమన్నారంటే నేను నోట్ చేసుకుంటున్నా, నేను మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మార్చి 20న హోమ్ సెక్రటరీని కలిసి మళ్ళీ అడిగారు అనమాట. అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే మేము ఆలోచిస్తామని అన్నారు. ఆ తర్వాత మార్చి 24న కదండి ఫస్ట్ వాళ్ళు షెడ్యూల్ వేసుకుంది, మార్చి 24న ఉరి తీయాలనుకున్నారు కదా. అప్పటికీ కూడా వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏమీ రాకపోతే అప్పుడు మార్చి 23న ఒక లెటర్ రాశారనమాట. ఏంటిది, ఏమన్నారంటే
ఉరిశిక్ష అనేది వెనక్కి తీసుకోలేని చర్య. ప్రజల మనోభావాలను, శాంతి భద్రతలను మీరు దృష్టిలో ఉంచుకోవట్లేదు. ఇప్పటికైనా ఆలోచించండి అని చెప్పేసి అది లాస్ట్ లెటర్ అన్నమాట ఆయన రాసింది. ఈ విషయాన్ని భగత్ సింగ్ సహచరుడు ఎవరైతే జితేంద్రనాథ్ ఉన్నారో ఆయన ఒక పుస్తకంలో రాసుకుంటే ఏమన్నారంటే, ఒకవేళ భగత్ సింగ్ గనక గాంధీజీ సొంత కొడుకు అయినా సరే ఇంతకంటే ఎక్కువ చేయలేరేమో అని చెప్పేసి అన్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే మార్చి 20న గాంధీజీ ఈ భగత్ సింగ్ విషయం గురించి మాట్లాడడానికి హోం కార్యదర్శి హర్బర్ట్ ఎమర్సన్ ని కలిసినప్పుడు ఏంటంటే భగత్ సింగ్ అండ్ ఆయన సహచరులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఇద్దరు శిక్షలను తగ్గించాలి అని చెప్పేసి బ్రిటిష్ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తేనే హింసను మీరు తగ్గించుకోండి అని విప్లవకారులను ఒప్పించుకోవడానికి అరుణ ఆసిఫ్ అలీని అనే అతను కూడా నియమించారనమాట. ఓకే, ఈ అరుణ ఆసిఫ్ అలీ భగత్ సింగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏంటిదంటే భగత్ సింగ్ ముఖం మీదే చెప్పేశాడు అనమాట. ఏంటిది, మేము మా దారిని వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆయనే చెప్పేశారనమాట. ఇన్ కేసు గనక గాంధీజీ అభ్యర్థన గనక భగత్ సింగ్ గనక ఒప్పుకొని ఉంటే అప్పుడు సిచ్యువేషన్ వేరేలాగా ఉండేది. గాంధీజీ అన్ని సార్లు ఇర్విన్ని భగత్ సింగ్ శిక్షను తగ్గించండి, ఆయనతో పాటు ఉన్న వాళ్ళని ఇలా చెయ్యండి అని చెప్పేసినప్పుడు ఆయన ఇర్విన్ ఆశ్చర్యపోయి ఏంటిదంటే ఒకటి రాసుకున్నాడు అనమాట. ఏంటిది, నువ్వు అహింసవాదివి, ఓకే, నీ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమైన వ్యక్తులు వాళ్ళని ఎందుకు సమర్థిస్తున్నాడో. ఇన్ కేస్ మహాత్మా గాంధీ గనక నిజంగానే ఈ భగత్ సింగ్ విడుదలని ఫస్ట్ ప్రియారిటీలో ఉంచితే గనక ఏదైతే నేను 3 చెప్పానో ఆ 3టిని కూడా బ్రిటిష్ ప్రభుత్వము డిస్పోజ్ చేసేస్తుంది అనమాట. డెఫినెట్ గా డిస్పోజ్ చేసేస్తుంది. ఈ విషయాలు ఏమి చెప్పవా నువ్వు? తెల్లవారుజాము నువ్వు ఉరి తీసేరా, నువ్వు పోయి చూసినావు అక్కడ. అసలు బుర్ర బుద్ధి ఉండదన్నమాట నీకు, ఏది పడితే అది వాగాడం. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని బ్లేమ్ చేయాలి కాబట్టి మనకు నచ్చని వాడిని కూడా తీసుకుని మన నెత్తి మీద వేసేసుకుంటాం. మారవా నువ్వు? అసలు నువ్వు జర్నలిజం చేసావా లేకపోతే ఊడిగా ఇంట్లో పనులు గిన్నెలు తోమడం అంట్లు తోమడం లాగా వీళ్ళ బూట్లు నాకాలి వీళ్ళ కాళ్ళ కింద ఉండాలని చెప్పేసి అదేమన్నా చదువుకున్నావు నువ్వు? బుద్ధి లేదా నీకు? ఎందుకు అలా విర్రవీగిపోతున్నావు? ఈ పార్టీలు కూడానండి ఓకే భజన పార్టీలు అనమాట. వీళ్ళు సిగ్గులేని పార్టీలు. వీళ్ళకి అడుగులు తిరగడానికి మిగతా ఉన్న ఆఫీసర్స్. వీళ్ళు ఉన్నంత కాలం కూడా దేశము ఇలానే ఉంటుందన్నమాట. నిజంగా నేతాజీ గనక ప్రధాని అయి ఉంటే వీళ్ళందరూ నోరు మూసుకొని కుక్కుని పెళ్ళలో పడుండేవారు అనమాట. ఏంటిది, ఈ మతం గురించి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళందరూ కూడా కుక్కుని పెళ్ళలో పడుండేవాళ్ళు. ఆయన లేరు కాబట్టే మీరు ఇలా బతికిపోయి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు.